విదేశాంగ విధానంలో దూకుడే కాదు, బాధ్యతాయుతమైనటువంటి, అంటే భారత మనస్తత్వంతో, భారత ఆలోచనతో, భారత ప్రయోజనాలే ఫస్ట్, ఇండియా ఫస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ విషయంలో అభినందించాలి. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అంటున్నాడు, మనం ఫస్ట్ అని చెప్పడానికి ఏంటి ప్రాబ్లం అంటే, వాడు ఫీల్ అవుతాడేమో, వీడు ఫీల్ అవుతాడేమో. నరేంద్ర మోడీ ఎవడో ఫీల్ అవుతాడని ఆయన ఫీల్ అవ్వడు. రష్యా నుంచి పెట్రోల్ డీజిల్ కొనొద్దని చెప్పి అమెరికా, యూరోప్ దేశాలన్నీ ఒత్తిడి తెచ్చినాయి. అయినా మనం కొంటూనే ఉన్నాం, ఇప్పటికీ కొంటూనే ఉన్నాం. ఆంక్షలు పెడతామని బెదిరించినా వినలా. ఇరాన్లో పోర్టులు తీసుకోవద్దు అని ఆంక్షలు పెట్టి ఇరాన్ పోర్టు తీసుకున్నాం, రష్యాతో ఆయిల్ కొంటున్నాం. ఈ విషయం మీద నరేంద్ర మోడీని అడిగినప్పుడు అదే విషయం తేల్చి చెప్పారు. ఇఫ్ ఐ నీడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఫర్ మై కంట్రీ, ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ డోంట్ హైడ్ ఇట్ ఎయిదర్. ఇట్ ఈస్ నాట్ డన్ సీక్రెట్లీ. I tell America that my country needs petrol at cheap rates, so I don't hide it and I have follow the rules of my country in my time. ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. నా దేశానికి పెట్రోల్ తక్కువ ధరకు కావాలి, ఎవరిస్తే వాళ్ళ దగ్గర కొంటాం, కావాలంటే అమెరికా వాడు ఇస్తారు, రష్యా కంటే తక్కువ కొంటాం. అంతేగాని ఇంకోటి చాటుమాటుగా కొనడం నాకు అలవాట్లేదు. నా దేశానికి తక్కువ రేటుకి రష్యా ఇస్తుంది, ఓపెన్గానే కొంటున్నాం, తప్పేంటి అని అడిగినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి.